కూల్చివేతలతో మొదలుపెట్టాడు, విధ్వంసం చేశాడు, విద్వేషాలను రెచ్చగొట్టాడు, హింసను ప్రేరేపించాడు, వాళ్ళ తాలూకా మంత్రులు ఎమ్మెల్యేల చేత బూతులు తిట్టించాడు, అసెంబ్లీ సాక్షిగా మా చంద్రబాబు నాయుడు గారి చేత కన్నీళ్లు పెట్టించాడు, అదేవిధంగా నారా భువనమ్మని నోటుకొచ్చినట్టు మాట్లాడించారు. ఇంకా మాలాంటి వాళ్ళం అయితే ఇంకా అది వేరే విషయం. అంటే ఒక్కొక్కసారి ఎందుకు గుర్తు తెచ్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చి నీతి కబుర్లు చెప్తున్నాడు. అదేవిధంగా వాళ్ళ తాలూకా విధ్వంసం చేసే ఆ జనాలు కూడా వైసీపీ మూకలు కూడా బయటకు వచ్చి ఈరోజు నీతులు చెప్తున్నాయి. ఆ నీతులు చెప్పేటప్పుడు లాస్ట్ 5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారన్న సంగతి కూడా గుర్తు చేయాలి అనే ఉద్దేశంతో బయటికి రావాలంటే పరదా ఉండాలి, బయటికి రావాలంటే చెట్లు నరికేయాలి, అతను బయటకు వచ్చాడంటే షాపులు మూసేయాలి, జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నాడంటే షాపులు మూసేయాలి, జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేయాలి. అదేవిధంగా అతని గురించి ఎవరైనా గట్టిగా సోషల్ మీడియాలో మాట్లాడితే వాళ్ళని తీసుకొచ్చి సిఐడి కేసులు పెట్టి ఇరికించాలి. ఆ సిఐడి కేసులు పెట్టేదానికి కూడా వయసులతో సంబంధం లేదు. 60-70 సంవత్సరాల అంకబాబు గారైనా సరే, లేకపోతే 65 సంవత్సరాల వృద్ధులైనా సరే, మహిళలైనా సరే, ఎవరినైనా సిఐడి చేతిలో పెట్టుకొని ఆ రోజు పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకొని సామాన్యమైన ప్రజలు ఎన్ని రకాల హింసలు పెట్టారో ఈరోజు నేను గుర్తు చేస్తున్నా. ఈరోజు వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఒక ఎమ్మెల్యేకి ఇవ్వాల్సినటువంటి భద్రతని మేము ఇస్తున్నాం అంటూ హోంమంత్రి పదే చెప్తున్న పనికి మాల మాటలు ఏం మాట్లాడుతున్నాను అండర్లైన్ పనికి మాల మాటలు ఇవి బాధ్యత లేని మాటలు, బాధ్యతారమైన మాటలు. ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి, అది గుర్తుంచుకోవాలి. ఎమ్మెల్యే కాదు, మాజీ ముఖ్యమంత్రి. ఇవాళ నేను వచ్చి ఎమ్మెల్సీనే కాదు, ఒక అపోజిషన్ లీడర్ కౌన్సిల్లో ఇవాళ అది గుర్తుంచుకోవాలి. అంతేగాని మానేసి ఆయన ఎమ్మెల్సీయే ఒక ఎమ్మెల్యే అంటే ఏంటి మాటలు, అంటే ఎంత బాధ్యతారహితంగా ఉంది, ఎంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు అనేది ప్రజలు గుర్తిస్తున్నారు. మరి బాధ్యత ఒక ఎమ్మెల్యే అంటే మరి అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు వచ్చి ప్రభుత్వానికి ఎందుకు లేదా హక్కు, మీరు ఎందుకు ఇది చూడలేదు, ఒక మాజీ ముఖ్యమంత్రి తెలియదా, మీకు జడ్పీఎస్ ఉన్నారని తెలియదా అని ఎందుకు అడిగారు? ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. చట్ట ప్రకారం ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో చట్టాన్ని గౌరవించాలి, చట్ట ప్రకారం నడవాలి, చట్టాన్ని దానికి అనుగుణంగా వెళ్ళాలి, ప్రజాస్వామ్యం పరిరక్షించుకోవాలి. మా బాధ్యత మేము అదే చేస్తాం. మేము ఎక్కడ చట్టాన్ని డివైడ్ అవ్వం, మా బాధ్యత మేము నెరవేరుస్తాం. ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత నెరవేర్చుకుంటూ మరి అధికార పార్టీని పదే ప్రశ్నిస్తాం. వాళ్ళని ఆడతీయడం ఏంటి, వాళ్ళ మొక్కలు ఏంటి, ఏంటనుకుంటున్నారు? ఇది తెలియక చిన్నతనంగా మాట్లాడుతుంది, తెలుగు తక్కువ మాట్లాడి అది ఇతరులు చేసుకోవాలి.